Hi, I'm Valerie Director M. Ritika Santoshini. నా గురించి చెప్పాలి అంటే మా నాన్న పేరు సిటి మోహన్ రామ్ నాయుడు, మా అమ్మ ఎం భాగ్యలక్ష్మి గారు. ఐ బిలాంగ్ టు కోయంబత్తూర్. నేను అక్కడనే పుట్టి పెరిగింది, అక్కడనే నేను స్కూలింగ్ కాలేజ్ కూడా చేశానండి. ఐ హ్యావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ కాల్ టిఎం చంద్రమౌళి అండ్ ఆయన వైఫ్ మా వదిన కరుణాదేవి. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉంటున్నారు. అండ్ వీళ్ళందరికన్నా నన్ను ఎక్కువ ప్రేమించే ఒకరు ఉంటున్నారు మా ఇంట్లో. నేమ్ ఇస్ గ్యారీ. గ్యారీ అంటే నా బాయ్ ఫ్రెండ్ అనుకోకండి, ఇట్స్ అ క్యాట్. అండ్ అది ఆడపిల్లి అని అనుకోకుండా నేను మగ పేరు పెట్టాను. బట్ స్టిల్ షీ లవ్స్ మీ అ లాట్. మేము 5 వాళ్ళు ఉంటున్నాము. సో ఇట్స్ టోటలీ ఇంక్లూడింగ్ మై క్యాట్, ఇట్స్ 6 members ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నా స్కూలింగ్ గురించి చెప్పాలి అంటే నేను 4 different స్కూల్స్లో చదివానండి, బికాజ్ ఐ వాజ్ వెరీ మిస్చీవస్. అండ్ ఎవ్రీ టైమ్ మా అన్నయ్య ఏ పల్టానికంతా అడ్మిషన్ కొనుక్కున్నాడో అక్కడ నన్ను మారించి మా అమ్మ అడ్మిషన్ తీసింది. When it comes to college, I did my BA English Literature. BA English Literature అయిన తర్వాత in 2006 I wanted to study cinematography. సినిమాటోగ్రఫీ చదువుదామని మా ఇంట్లో అడిగిన దానికి వద్దు అనేసారు. So I had to do my MA English Literature. After doing my MA English Literature, నేను several jobకి వెళ్ళాను. It's like, I have been a technical support officer, I have been a project associate, I've worked as senior support engineer. But ఎందులో నాకు ఒక ఆత్మతృప్తి అనేది రాలేదు. సో when I was at home, ఒక రోజు నేను ఒంటరిగా ఇంట్లో ఉండేటప్పుడు, like a Cinderella story, I came across an advertisement in the television channel which was calling for aspiring directors. ఈ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కోసం కళింగర్ టీవీ అని ఒక తమిళ ఛానల్లో ఒక రియాలిటీ షో కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది. సో ఐ సబ్మిటెడ్ మై షార్ట్ ఫిలిం. 20 contestants-లో ఒకే ఒక ఫీమేల్ కంటెస్టెంట్, ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్గా Season 1లో నా ఫిలిం జర్నీ స్టార్ట్ అయింది. I was there for 3 rounds in the reality show. And ఆ Season 1లో నుంచే మీకు తెలిసిన డైరెక్టర్స్ లైక్ కార్తిక్ సుబ్బారాజు, నలన్ కుమారస్వామి అండ్ బాలాజీ మోహన్ గారు అందరూ వచ్చారు. సో ఐ బిలాంగ్ టు దట్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రమ్ దేర్ నాకు Season 1లో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు వచ్చిన ఆపర్చునిటీయే డైరెక్టర్ క్రిష్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేదానికి. మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, తమిళ్ చాలా బాగా వస్తుంది. సో వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసేదానికి, ఎందుకంటే సార్ వేదం ఫిల్మ్ని వానం అని తమిళ్లో తీస్తున్నారు, దానికి ట్రాన్స్లేషన్ కూడా హెల్పింగ్ కావాలి అని చెప్పాను. ఐ వెంట్ అండ్ జాయిన్. దట్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ షూటింగ్ స్పాట్. నేను చిన్నప్పటి నుంచి ఒక షూటింగ్ స్పాట్కి కూడా వెళ్ళింది లేదు. బట్ ట్రస్ట్ మీ, స్కూల్ చదివేటప్పుడే డైరెక్టర్ అవ్వాలి అని ప్రయత్నం చేశాను. అది ఎందుకు డెస్టినీ, పాస్ట్ లైఫ్, అది ఏది నాకు తెలియలేదండి ఇప్పటి వరకు. అండ్ అక్కడ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫర్ నెక్స్ట్ 14 years, ఫ్రమ్ 2010 till 2024, I have been in Tamil film industry. I was working as an associate director and co-director. I was co-director for Kadai Trekade Vasanam Iyakam, a film that was a tribute to 100 years of Indian cinema, directed by R. Parthiban sir, who is also a hero. So July 10, 2010, నేను క్రిష్ సార్తో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దట్ ఈస్ మై ఫస్ట్ షూటింగ్ స్పాట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఒక నోట్ ఇచ్చారు, కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూడండి, డైలాగ్ని తమిళ్లో చెప్పండి, ఇది సరిగా ఉందని చూడండి అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. దాని తర్వాత ఒక 14 years నేను తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వర్క్ చేశానండి. మై నెక్స్ట్ ఫిలిం వాస్ విత్ పార్థిబన్ సార్ ఫర్ హిస్ ఫిలిం కథై తిరేకథై వసనం ఇయక్కం, విచ్ మీన్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్. అదే ఫిలిం టైటిల్. ఆ ఫిలిం వాజ్ 100-year సినిమా, ఇండియన్ సినిమాకి ట్రిబ్యూటింగ్గా డైరెక్ట్ చేశారు. అందులో నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇట్ వాజ్ ఇన్ 2013. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ 2017 సర్వం తాళమయం అనే ఫిలింని మన డైరెక్టర్ రాజీవ్ మేనన్ సార్ ఆఫ్టర్ 16 solid years వాజ్ డైరెక్టింగ్ ద మూవీ. నేను స్క్రిప్ట్ విన్నా, చాలా నచ్చింది. అందులో ఆయనకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హవ్ బీన్ ట్రయింగ్ టు పిచ్ మై ఓన్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ పిచ్ చేసే వరకు కొంచెం మనకు ఐ హ్యావ్ టు కీప్ ద బాల్స్ రోలింగ్ అనేసి డైలాగ్ ట్రైనర్గా వర్క్ చేశాను, స్క్రిప్ట్ డాక్టర్గా వర్క్ చేశాను. అలా ఐ వాజ్ స్పెండింగ్ మై టైమ్ విదిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ to trying to build a career. And in 2019, I thought I should come to Hyderabad and narrate my script to Telugu film industry, actors and even the producers.
అప్పుడు 2020లో నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్డ్ మీ టు ద మోస్ట్ ఆనరబుల్ ఆర్ఎఫ్సి సిఇఓ బాపినీడు సార్, అండ్ దేర్ మై జర్నీ స్టార్టెడ్ చెప్పొచ్చు. ఇదే నా ఫస్ట్ స్క్రిప్ట్ వలరీ మీరు చూసారు కదా, ఆ ఫిలిం నాతో ఫస్ట్ స్క్రిప్ట్ హైదరాబాద్కి తీసుకొచ్చాను. ఇక్కడ ఆయనతో ఫస్ట్ నరేషన్ ఇచ్చాను, అండ్ వెరీ లక్కీలీ ఆఫ్టర్ సెవరల్ రౌండ్స్ ఆఫ్ ఫిల్టరింగ్ ఇట్ గాట్ సెలెక్టెడ్. And since ever 2020 the process has been going on, and now in 2024 I am standing in front of you as a director. All credit goes to the producer and his core team. ఇది కాకుండా నా గురించి చెప్పాలంటే కోవిడ్ సమయాల్లో ఏం చేశాను, దెర్ ఇస్ నో షూటింగ్, దెర్ ఇస్ నో వర్క్ అట్ ఆల్ అవుట్సైడ్ ద హౌస్. సో ఐ introspected myself, and then I discovered the author in me, and I self-published 4 books. The first book is called Wow What a Woman. అది ఒక 51 కోట్స్ ఉండింది విమెన్ గురించి. అండ్ ఏంటంటే ఫెమినిజం ఎక్కువ మనం మాట్లాడేటప్పుడు వీఆర్ ఫర్గెటింగ్ ద ఫెమినిటీ దట్ ఈస్ టు బి సెలబ్రేటెడ్. దాన్ని సెలబ్రేట్ చేసేనట్టు ఒక బుక్ రాశానండి. అండ్ దెన్ కమ్స్ ద రెస్ట్ ఆఫ్ ద 4 books ఆన్ ఎన్విరాన్మెంట్, ఆన్ స్పిరిచువాలిటీ, చిల్డ్రన్స్ రైమ్స్ అండ్ ఆల్ దాట్. So after being an author, I ended up here with the dream work of becoming a director, and I'm standing in front of you. To women who try to be in the film industry, నేను ఏం చెప్పాలి అంటే, సాహసం అనేది అసౌకర్యం అనేది మనం తప్పుగా పరిగణించబడే సాహసం మాత్రమే. ఈ కోట్ ఇస్ ఫ్రమ్ జీకే చెస్టర్టన్. ఆ ఆథర్ దగ్గర నుంచి నేను 7th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇది నా మనసులో it just got etched in my heart. And that's what I kept remembering every time I had to struggle to prove myself as a co-director, associate director or a director. ఎందుకంటే మనం ఒక లేడీగా వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ దగ్గర స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత స్క్రిప్ట్ నచ్చితేను వాళ్ళు ఏం అడుగుతారంటే, మిమ్మల్ని నుంచి ఇది ఎలా తీస్తారు, మీరు హీరోని ఎలా హ్యాండిల్ చేస్తారు, మిమ్మల్ని నుంచి ఎలా ఒక టీమ్ని హ్యాండిల్ చేసేంక అవుతుంది అనే ఒక భయం ఉండు. అప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ ద కాన్ఫిడెన్స్. వీ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ యూ హ్యావ్ ఇన్ హ్యాండ్, నాట్ వాట్ అదర్స్ గోయింగ్ టు సే. అది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ ఇస్ టు నెవర్ గివ్ అప్. మీకు ఏం వస్తుందో, వాట్ యు ఆర్ గుడ్ అట్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ యువర్ లైఫ్ ఏం మీకు బాగా వస్తుందో, అది వంటం కానీ, హౌస్ హోల్డ్ కానీ, ఈవెన్ ఇఫ్ యూఆర్ అ హోమ్ మేకర్, ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ డూయింగ్ దట్ విత్ అ వెరీ థ్యాంక్ఫుల్ హార్ట్, you will succeed, and your hard work will be recognized within the people inside the house or outside the house and in the entire world. అండ్ ఇంకా నా ఫిల్మ్ గురించి చెప్పాలి అంటే, వలరీ మూవీ ఒక డిఫరెంట్ అయిన హారర్ మూవీ అండి. హారర్ అంటే మనం ఎక్కువ సామీజీస్ వస్తున్నారు, దయ్యాలు వస్తుంది, దయ్యాల్ని పరిగెత్త పెట్టాలి, లేదు దయ్యం మన గొంతుని కొరకాలి, అలాంటి హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఇట్ మైట్ నాట్ బీ ద ఫిల్మ్ ఫర్ దెమ్ టు వాచ్. వెరస్ వలరీ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్ వెన్ ఇట్ కమ్స్ టు జానర్ ఆఫ్ హారర్. మీకు ఈ ఫిలిం అర్థమయ్యేది కొంచెం డిఫికల్ట్గా కనిపించచ్చు, బట్ ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ ద ఫిలిం యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ లైక్ ఇట్. డోంట్ మిస్ టు వాచ్ ద ఫిలిం. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అనేది ఏదంటే, as you will know, July 12, 2010, first day as an assistant director, shooting spot in Chennai. అక్కడ ఆ బ్యాగు, ప్యాడు, పేపర్, పెన్తో నిలిచిన రోజు is my first happiest moment. And the second happiest moment is at RFC. మా ప్రొడ్యూసర్ గారికి నేను ఫిలింని నరేట్ చేసి ఒక 7 to 8 members ఉన్నారు. సో ఐ వాజ్ ఇన్ అ డైలమా ఇఫ్ దే హ్యావ్ లైక్డ్ ఇట్. బట్ ఏమైంది, 2 hours ఆఫ్ నరేషన్ తర్వాత ఇది నచ్చింది, మేము ఇది టేక్ ఆఫ్ చేద్దాం అనుకున్నామని చెప్పిన రిజల్ట్ దట్ బ్రాట్ హ్యాపీ టీయర్స్ ఇన్ మై ఐస్, అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. అండ్ ఈ 2 రోజులు కాకుండా నాకు చాలా ఏం చెప్పేది పెయిన్ ఇచ్చిన రోజు అంటే, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ సచ్ డే, బట్ స్టిల్ ఐ డూ రిమెంబర్ ఇన్ సమ్ ప్లేసెస్ వెన్ ఐ గో అండ్ అప్లై ఫర్ కో డైరెక్టర్, దే డూ అడుగుతారు లేడీ కో డైరెక్టర్స్, లేడీ అసోసియేట్ డైరెక్టర్స్ కావాలి అని అడుగుతారు. బట్ మనం వెళ్ళేటప్పుడు ఫ్రమ్ ద వే ఐ టాక్ అండ్ ఫ్రమ్ ద వే ఐ ప్రెసెంట్ మై సెల్ఫ్, పీపుల్ యూస్ టు థింక్ లైక్, ఓ మై గాడ్ యూఆర్ సో డీసెంట్, బట్ వీల్ టాక్ ఇన్ స్వేర్ వర్డ్స్ ఇన్ ద సెట్. మిమ్మల్ని చూస్తే మాకు ఎలా స్వేరింగ్ చేసేది, ఇక్కడ మాలో అలాగే మాట్లాడుకుంటాము, సారీ మ్యామ్ బట్ వీ విల్ డెఫినెట్లీ పుట్ యూ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అంతా చెప్పే అవకాశాలు ఉంది. అండ్ దట్స్ సంథింగ్ లైక్ పీపుల్ హౌ దే పర్సీవ్ అస్.
being too good also affects you, and being slightly bad will affect you terribly. So don't do that. నా గాడ్ ఫాదర్ ఎవరని చెప్పాలంటే, ఫస్ట్ థింగ్ గాడ్ ఫాదర్ అనేది ఐ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ మై గాడ్ ఫాదర్, బికాస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ అంటిల్ నౌ హీ హాస్ బీన్ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్ కాన్స్టెంట్లీ. ఎక్కడైనా నేను అయ్యో నన్ను వదిలేసావే అని ఒకరోజు కూడా అనుకోలేదు. బట్ గాడ్ బీయింగ్ అ గాడ్ ఫాదర్ ఇస్ నాట్ న్యూ థింగ్ ఫర్ ఎనీబడి. సో ఐ వుడ్ సే మై బ్రదర్ ఇస్ మై గాడ్ ఫాదర్. ఎందుకంటే బ్రదర్ అనే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, పెళ్లి చేసేయాలి, చెల్లెల కోసం సంపాదించాలి, చెల్లిని కొంచెం కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, ఇంతే రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు. బట్ హీ హ్యాస్ బీన్ మై కాన్ఫిడెంట్, మై బెస్ట్ ఫ్రెండ్, మై ఇన్స్పిరేషన్ అండ్ మై ఎవ్రీథింగ్. ఆయన వినిన పాటలు వినే నాకు కొంచెం మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది అనేది ఇస్ మై బిలీఫ్. అండ్ ఆయన చూసిన ఫిలిమ్స్, నేను చూసే ఫిలిమ్స్ని ఆయనతో నేను డిస్కస్ చేసుకునేది. కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫిలిం వలరీలో ఆయనదా నాకు బిగ్గెస్ట్ ఫోక్ సాంగ్ ఒకటి ఉంది, తమిళ్ ఫోక్ సాంగ్. ఈ ఫిలింలో ఆ ఫోక్ సాంగ్కి పర్కుషన్ అరేంజ్ చేసేది వరకు నాతోనే ఒక షాడోలా, షాడో విల్ బీ లైక్ విత్ యూ, బట్ హీస్ బీన్ మై షాడో ఆల్దో హీస్ అవే, లివింగ్ అవే ఫ్రమ్ మీ. సో అలాంటి నాకు నరిష్ చేసిన మా ఎల్డర్ బ్రదర్ చంద్రమౌళి నాతో గాడ్ ఫాదర్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ యూ కమ్ టు సినిమా, మీరు డబ్బుల కోసం వచ్చేం కాదు. వెన్ యూర్ స్టార్టింగ్ యువర్ కెరియర్, యూ హ్యావ్ టు స్పెండ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అలాంటి సమయంలో కొంచెం కూడా ఏంటి నీకు ఇంత ఏజ్ అయింది, మేము ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చాము, నువ్వు సంపాదించుకోవా, నువ్వు ఇండిపెండెంట్గా ఉండవా అని ఒక్కసారి కూడా అడగకుండా, లైక్ హీ హాజ్ నెవర్ ఆస్క్డ్ మీ వాట్ మై సాలరీ ఈస్, హౌ మచ్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ ఇఫ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఆర్ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ ఇట్, ఏది లేకుండా ఓకే వెళ్తావా వెళ్ళిరా, ఎక్కడ ఉన్నావు, they'll be like following me, they know where I am, what I am doing, to whom I am talking and everything. ఆ సేఫ్టీని ఒక డిస్టెన్స్లోనే పెట్టుకుని మనకు ఒక ఫ్రీడమ్ ఇస్తారు చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ టైప్ ఆఫ్ అ గాడ్ ఫాదర్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ ఎనీ ఉమెన్ ఆర్ ఈవెన్ అ మ్యాన్ టు అచీవ్, అండ్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ బ్రదర్ లైక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మై ఇంట్రొడక్షన్. ఇదే నా జీవితం.